హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో ఇవాళ అయితే నేను రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా జ్యూసీగా ఉంటాయి, అలాంటి టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి అన్నమాట. ఇది నేను వచ్చేసి ఎటువంటి పాకం లేకుండా ఓన్లీ పాలు కాయించి చల్లారిన తర్వాత రవ్వ లడ్డు అయితే చేస్తున్నాను. సో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ నేను కిస్మిస్ తీసుకున్నా, అలానే ఇలాచీ వచ్చేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట. చక్కెర ఇలాచీ రెండును, అలానే జీడిపప్పు, ఒక గ్లాస్ రవ్వ అనమాట, మీడియం సైజ్ బొంబాయి రవ్వ ఉంటుంది కదా అది. తర్వాత పచ్చి కొబ్బరి, కప్పు కన్నా కొంచెం తక్కువైతే పచ్చి కొబ్బరి తురుముకున్నాను. పచ్చి కొబ్బరి వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలానే తినడానికి అంటే మంచిగా ఉంటుంది అనమాట. డ్రై కొబ్బరి వేసేదానికన్నా పచ్చి కొబ్బరి వేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి వేసింటాం కాబట్టి 1 వీక్ వరకు ఉంటుంది అనమాట. మరి ఎక్కువ రోజులైతే ఉండదు, కొంచెం బూజులాగా వచ్చేస్తుంది అనమాట పైన. అలా అనేసి తొందరగా తినేయాలి, అయినా టేస్ట్ బాగుంటాయి. తర్వాత నేను ఇక్కడ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ వేయించుకుంటున్నాను. కొద్ది వేగిన తర్వాత పక్కనకైతే తీసుకొని అదే పెనంలోకి కొంచెం గీ అయితే ఇంకొద్ది యాడ్ చేసి తర్వాత రవ్వ కూడా వేపుకోవాలి. రవ్వ ఎప్పుడు కానీ మనం వేపుకునేటప్పుడు మంట అనేది కొంచెం సిమ్లో పెట్టుకొని వేపుకోనాలండి, లేకపోతే రవ్వ అంతా కింద అడుగంటున్నట్టు అయిపోతుంది, నల్లగా అయిపోతుంది అనమాట, అంటే మాడిపోతుంది. సో అలా అనేసి రవ్వ అనేది మంచిగా వేగాలంటే కొంచెం మంట సిమ్లోనే ఉంటే బాగుంటుంది. మనం రవ్వ వేసిన తర్వాత అటు ఇటు కదుపుతూ ఉండాలి. రవ్వ వేసి మనం వేరే పని చూసుకుంటా ఉన్నాం అనుకో, రవ్వ అంతా మాడిపోతుంది కదా. ఇది కొంచెం రవ్వ వేగిన తర్వాత ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా అందులోకి వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి కూడా వేసిన తర్వాత అటు ఇటు కదుపుతూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోతుంది అనమాట. ఇది కొంచెం పచ్చి కొబ్బరి అంతా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను ముందుగానే మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇలాచీను కొద్దిగా షుగర్ వేసుకున్నాను, అలానే ఇంక మామూలు షుగర్ కూడా వేసి కలుపుకోవడమే. దీంట్లోకి రవ్వ కూడా వేగిపోయింది. ఇది మిక్సీ పట్టుకున్నాను చెప్పాను కదా, మామూలుగా మన రోట్లోకి వేసి దంచితే అది సరిగ్గా మెదగదండి ఇలాచీ, అందుకే నేను మిక్సీకి అయితే వేసుకున్నాను. ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా, కొద్దిగా రవ్వ గ్లాస్ కన్నా కొంచెం తక్కువ అనమాట షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. పిల్లలు మరీ స్వీట్ ఎక్కువ తినరండి, ఒకటికే చాలా అంటారు మరీ అంత స్వీట్ అయిపోతే. అలానే గ్లాస్ కన్నా కొంచెం తక్కువ అయితే వేసుకున్నాను. స్వీట్ ఒకవేళ మంచిగా తినే వాళ్ళైతే ఒక గ్లాస్ వేసుకున్నా బాగుంటుంది వాళ్ళకి. అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, కొంచెం ఓపిక అవసరం అంతే. ఒక 20 మినిట్స్ లోపే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా రవ్వ కొంచెం చల్లారిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అని వేసుకొని ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మంట కూడా నేను స్టాప్ చేసేసాను అప్పుడే. మనం దీంట్లోకి ఎటువంటి పాకంతో నేను చేయట్లేదు, ఇప్పుడు ముందుగానే కాంచి పెట్టుకున్న పాలు అనేది ఉన్నాయన్నమాట. కొద్దిగా సపరేట్ ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని కొంచెం పాలు యాడ్ చేసుకుంటా ఉండలు అయితే కట్టుకుంటే మనకి రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, కొద్దిగా పాలు అయితే వేసుకొని ఉండలు అయితే కట్టుకుంటున్నాను. నేను చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలానే చేసి పెట్టేదనమాట. పాకం చేసి ఎప్పుడు నేను చేయలేదండి. ఒకసారేమో ట్రై చేశాను, బట్ గట్టిగా వచ్చాయన్నమాట. అది ఎందుకు మనకు సెట్ కావట్లేదులే అనేసి మళ్ళీ నార్మల్గా ఇలానే చేసుకుంటూ వచ్చాను. ఇంకెప్పుడు కావాలన్నా నాకు ఎప్పుడు ఇంట్లో పిల్లలకి కానీ లేకపోతే మాకు తినాలనిపిస్తే ఇంకా సింపుల్గా ఇలా రవ్వ వేపుకొనేసి కొంచెం పాలు కాంచి చల్లార్చిండేటి వేసి ఇంకా ఉండలైతే కట్టేసేది అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక నేను ఏంటంటే మరీ లావు కాకుండా చిన్నగా పిల్లలకి చేతికి తినేటట్టు మీడియంగా అయితే చేసుకుంటున్నాను. సో చూసారు కదా, చాలా ఈజీ అండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, ఇలా ట్రై చేయండి ఒకసారి. దీంట్లో కావాలంటే బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు, పిస్తా బాదం అవన్నీ. నేను ప్రజెంట్ అవి రెండు వేయట్లేదు. ఇలా అన్నీ ఉండలైతే కట్టేసి ఒక 5 నిమిషాల పాటు బయటే పెట్టేస్తున్నానండి. నేను మళ్ళీ ప్లేట్లో ఆరిన తర్వాత ఒక బాక్స్లో అనేది స్టోర్ చేసుకుంటున్నాను.
చేసిన వెంటనే బాక్స్లోకి వేసామనుకో కొంచెము ఇరిగిపోయినట్టయితే అండి. అట్లా అనేసి నేను తొందరగా వేయనమాట. కొంచెం ఆరిన తర్వాతనే బాక్స్లోకి అయితే వేస్తున్నాను. చూసారు కదా, రవ్వ లడ్డు అయితే ఇలా వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అయితే నాకు ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అలానే నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. బాయ్ గాయ్స్.